మహేష్ బాబు ఎన్టీఆర్లు ఇప్పుడు వారి క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మహేష్ ప్రస్తుతం తన 23వ సినిమాగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి స్పైడర్ అంటూ టైటిల్ తో ఉగాది కానుగ్గా పోస్టర్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఫస్ట్ లుక్ చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ లుక్ టీజర్ ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం ఇష్ అంటూ మహేష్ స్టైలిష్ గా చేసిన పర్ఫార్మెన్స్ సినిమా మీద మంచి అంచనాలనే పెంచాయి. సెప్టెంబర్ 23న ఈ చిత్రాన్ని విడుదల చేయనుండగా ఇందులో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక్ గా నటిస్తోంది. దర్శకుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడుగా పాత్ర పోషిస్తున్నాడు. వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జైలవకుశ అనే టైటిల్ తో విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాల్ని ఒక్కసారిగా పెంచేశాయి. ఇందులో ఎన్టీఆర్ 3 విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో ఇప్పటికే రాశి ఖన్నా, నివేదా థామస్ లను కథానాయకులుగా ఖరారు చేశారు. యాక్షన్ ఎంటర్టైన్ గా సాగే ఈ సినిమా నందమూరి అభిమానులను అలరించడం ఖాయమని ఎన్టీఆర్ అకౌంట్ లో మరో భారీ సక్సెస్ పడుతుందని యూనిట్ చెప్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో జైలవకుశ, స్పైడర్ల మధ్య పోటీ అనివార్యమైంది. ఇదే జరిగితే ఈ 2 సినిమాల కలెక్షన్లపై భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ 2 సినిమాల్లో ఏదిపై చేయి సాధిస్తుందో తెలియాలంటే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.